ఆయిలే లేకుండా హెల్తీగా స్నాక్స్ చేస్తున్నాం కదండి. ఈరోజు డే 17. ఈ రెసిపీ అయితే అసలు మిస్ అవ్వద్దండి. చాలా బాగుంది టేస్ట్. మంది కాదు, మహారాష్ట్ర వాళ్ళది. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1/2 కప్పు పల్లీలు అయితే వేసుకొని పల్లీల్ని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడినంత. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కట్ట కొత్తిమీర అయితే వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు కావాలనుకుంటే పల్లీలు పొట్టు అయితే తీసేసుకొని మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే అంతే వేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునేవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఒక నిమ్మకాయ అయితే పిండుకొని వాటర్ ఏమీ లేకుండా ఇట్లా గట్టి పేస్ట్ లాగా అయితే వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే మాత్రం ఆవ నూనె యూజ్ చేస్తున్నాను. నూనె పచ్చిది తింటే టేస్ట్ బాగోదు, కానీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని పన్నీర్కి అయితే ఇలా నేను చూపిస్తున్నట్టయితే ఒక కోటింగ్ లాగా మనం చేసుకున్న పేస్ట్ అయితే అరేంజ్ చేసుకోవాలి. నేనైతే చేసేటప్పుడు టేస్ట్ ఎలా వస్తుందో అని చెప్పి కొన్నే చేశాను. తినేటప్పుడు అర్థమైంది ఇంకా కొన్ని చేసుకొని ఉంటే బాగుండేది అని చెప్పి. స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాని మీద బటర్ అయితే వేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని 4 సైడ్స్ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి పెట్టేసుకొని కన్ఫామ్గా నిమ్మకాయ పెట్టుకొని అలాగే పక్కన ఆనియన్ పెట్టుకొని అయితే తినండి. ఎంత సాఫ్ట్గా ఉందో లోపల పన్నీర్ అయితే చాలా బాగా కుక్ అయ్యి. చేసేటప్పుడు అయితే తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను, బాగా వస్తుందో రాదో అని, కానీ చాలా బాగుంది టేస్ట్. నాకైతే బాగా నచ్చింది. పన్నీర్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.